దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క సన్నిధిలో కొన్ని మాటల వాక్యం ధ్యానించు మునుపు దేవుని యొక్క లేఖన భాగం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట చూసినట్లయితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏ మాట రాయబడుతూ వచ్చిందంటే, దేవుని యొక్క కుమారుడు ఇక్కడ శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? మన మధ్య నివసించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని బైబిల్ హెచ్చరిస్తుంది. ఎలా వచ్చాడు? శరీరధారిగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ మనకు స్పష్టంగా కనపరుస్తూ వస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు, ఆయన ఎలా వచ్చాడు అన్నది కూడా ఒక మాట చూస్తే, శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎలా నివసిస్తున్నాడు? కృపా సత్య సంపూర్ణుడుగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టిన విధానాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టాడంటే ఒక కోణంలో మనం అర్థం చేసుకుంటే ఏమని రాయబడుతూ వచ్చింది? శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడు. అర్థమవుతుందండి? మన మధ్య నివసించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. అయితే ఎలా వచ్చాడు అన్నది బైబిల్లో సెలవిస్తుంది. ఎలా యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడంటే, ఆ వాక్యమే శరీరధారి అయి. ఎలా వచ్చాడు? వాక్యాన్ని శరీరముగా ధరించుకుని ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు అర్థించాడు. అది ఒక మాట ధ్యానించమని చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభు నడిపింపు కొరకై. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిలో సంఘంగా నీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలో ప్రభా మరి కూడి ఈ రీతిలో తండ్రి మరి ప్రభా మీ దాసుడు జ్ఞాపకం చేసుకుని మీ దాసురాలు శారదక్కను బట్టి బాబును బట్టి ఈ రీతిలో ఇక్కడ ఉన్న వారందరిని బట్టి స్తోత్రాలు. దావీదన్న రూత్ అక్కను బట్టి వారి కుటుంబాన్ని ప్రేమించి ఈ రీతిలో మీరు అనుమతించినటువంటి ఈ కూడికై మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ కూడిక నిమిత్తమై వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవారు మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది నేను నిష్ప్రయోజకమైన వాడిని నప్పుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతోని జ్ఞాపకం చేసుకున్నామని మీకు అప్పచెబుతూ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి నీ నామని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నామని సకల ఆశీర్వచన స్తోత్రం నుంచి నీ ఘనమైన నామని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ కరెంటుని యంత్ర శబ్దాలన్నీ కూడా మీ స్వాధీనం ఉంచుకోమని, ఎటు అపాయాల కీళ్ళు జరగకుండా కూడా కాపాడమని దేవా, మాకు వాక్య వెలుగులో మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ వాక్యమే శరీరధారి అయి ఏం చేస్తున్నాడు? కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి వచ్చానని బైబిల్ సెలవిస్తుంది. ఎలా వచ్చాడు? శరీరధారిగా. ఎలాంటి శరీరాన్ని ధరించుకొచ్చాడు ఈ లోకానికి? సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క జననం గురించి చూసినట్లయితే చాలామంది యొక్క గృహాల్లో కుటుంబాల్లో ఉండేటటువంటి విధానం, ప్రభు నమ్మిన వ్యక్తి జీవితాలు ఏముంటాయంటే, యేసు ప్రభువారి యొక్క ఫోటోలు, యేసు ప్రభువారి సిలువలో వేలాడుతున్నట్టు కొన్ని సిలువలు మన ఇంట్లో ఉంటాయి. కొంతమందికి మెడలో వేసుకుంటారు, కొంతమంది చేతులకు కట్టుకుంటారు, మరికొంతమంది అయితే గృహాల్లో పెట్టుకుంటారు, మరికొంతమంది అయితే వాటిని పెట్టుకుని ఏం చేస్తారు? నమస్కరించేవారు ఉంటారు.
అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడు అని అంటే, ఆయన దేవుడు ఎలాంటి వాడు? యోహాను సువార్త 3:24 3:24 చదువుతాం. దేవుడు ఎలాంటి వాడు? 4:24. దేవుడు ఎలాంటి వాడు? ఆత్మ. దేవుడు ఆత్మ ఉన్నప్పుడు దేవుని కుమారుడు ఎలా ఉంటాడు? చెప్పండి, దేవుని కుమారుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఉంటారు. ఎందుకు? ఎందుకంటే అది ఒక జీన్స్. మరి దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు, దేవుడు ఆత్మగా ఉంటున్నప్పుడు దేవుని కుమారుడు ఎలా ఉన్నాడు? ఆత్మగానే ఉన్నాడు. ఆత్మగా ఉంటూ దేవుని దగ్గర ఎలా ఉన్నాడంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఆత్మస్వరూపి అయిన ప్రభు, తండ్రి యొక్క కుమారుడు కాబట్టి, తండ్రి ఆత్మస్వరూపి కాబట్టి ఆయన కుమారుడు కూడా ఆత్మస్వరూపికి లోకానికి వచ్చి ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఎలా పెరిగాడంటే లేత మొక్క వలె. చూడండి, ఆత్మస్వరూపి అయిన ప్రభు తన కుమారుని లోకాన్ని పంపక మునుపు ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే లేత మొక్క వలె. ఎలా ఉన్నాడు? లేత మొక్క వలె. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక అంశం ఏంటంటే, దేవుని వాక్యం మనం ప్రకటించేటటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడు? అయ్యా దాని గురించి వదిలేనమ్మా, ఆ సాంబార్ ఎట్టపోయినా పర్లా, కూర్చోండి. కాబట్టి శరీరధారి అయి ఎలా వచ్చాడు? ఆత్మస్వరూపికి లోకానికి వచ్చాడు. మనకు డౌట్ రావచ్చు, ఆత్మస్వరూపి అయితే ఆత్మకి శరీరం అన్నది ఉండదు కదా అని మనకు డౌట్ వచ్చింది. కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపికి లోకానికి వచ్చి ఒక శరీరం అవసరం కాబట్టి మానవుని అంటే పురుషుని యొక్క విధానం లేకుండా తల్లి గర్భంలో నిర్మాణం చేయబడి ఈ లోకంలో ఉంటూ కూడా ప్రభు ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన పనులే చేస్తూ వచ్చాడు. ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఆత్మ సంబంధమైన పనులే. చూడండి, ప్రభు ఎక్కడైనా భూ సంబంధమైనవి అంటే భౌతికమైన వాటి మీద ఎక్కువ ప్రభు మనసు ఉండదు. ప్రభు మనసు ఎక్కడ ఉంటుంది? ఆత్మ సంబంధమైన వాటి మీద. ఆత్మ సంబంధమైనవి అంటే ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీరు పైనున్న వాటిని మాత్రమే వెతుకుడి. ఏం వెతకాల? పైనున్నవి. పైన ఏముందంటే దేవుని రాజ్యం ఉంది. పైన ఏముందంటే దేవుని యొక్క దూతలు ఉన్నారు. పైన ఏముందంటే దేవుని సింహాసనం ఉంది. పైన ఏముందంటే దేవుని యొక్క ఉద్దేశాలు పైన ఉన్నాయి. కాబట్టి మానవుని యొక్క జీవితం అంతా కూడా భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా మీరు పైనున్న వాటినే వెతుకుడి అని ప్రభు చెబుతున్నాడు. ఎందుకు వెతకమంటున్నాడంటే మీరు ఈ లోకం మీద మనసు పెడితే, ఈ లోక వాటి మీద మనసు పెడితే దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. ఏం కోల్పోతాం? దేవుని రాజ్యాన్ని. కానీ పైనున్న వాటి మీద మనసు. ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభు చేసే కార్యాలు ఏంటంటే తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తండ్రిని. అందుకే ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మ కాబట్టి కుమారుడు ఆత్మస్వరూపిగా ఈ లోకానికి దేవుడు పంపాడు కాబట్టి, అయితే భౌతికమైన శరీరం ధరింపజేసి తనలో ఏముందంటే ఆత్మకార్యాలు ఉన్నాయి. ఆత్మకార్యాలు ఉండటం ద్వారా ప్రభు ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. చూడండి, ప్రభు కూడా ఒక మాట అంటాడు, నావన్నీయు నీవి, నీవన్నీయు నావంటాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి ఆత్మస్వరూపి అయినప్పుడు కుమారుడు ఏమవుతున్నాడు? ఆత్మస్వరూపే. తండ్రి ఆత్మస్వరూపై ఉండి ఈయన శరీరవంతుడు కాదు కదా. తండ్రి ఎలా ఆత్మానుసారుడుగా ఉన్నాడో, తండ్రి ఎలా ఆత్మస్వరూపిగా ఉన్నాడో, కుమారుడు కూడా అదే రీతిలో ఉంటూ వచ్చాడు. దానికే అనుసంధమైన విధానంలో కుమారుడు మాట్లాడుతూ వస్తాడు. తండ్రి, ఒకప్పుడు నా మహిమ నీ దగ్గర ఎలా ఉందో. ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మ సంబంధమైన మాటలు. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యం చెప్పే మాట, దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు లోకానుసారమైన వాటి మీద మనసు పెట్టల.
భౌతికమైన వాటి మీద అస్సలే మనసు పెట్టలా. మరి దేని మీద మనసు పెట్టాడు? పర సంబంధమైన. అందుకే అంటాడు కదా, కొంతమంది దేవాలయంలో ప్రవేశించి ఆయా పనులుగా విక్రయం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి అంటాడు, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన మీరు దాన్ని దొంగల గుహగా చేసిద్దరని మాట్లాడుతూ వస్తాడు. అంటే అర్థం ఏంటి? ప్రభు చెప్పేది ఆత్మ సంబంధంగా చెబుతూ వస్తున్నాడు. నా తండ్రి ఇల్లు ఎలాంటిదంటే అనేకులకి ప్రార్థనా మందిరం, అనేకులు ప్రార్థన చేసుకుని వారి కష్టాలు వారి బాధలు పోగొట్టుకునేటువంటి మందిరం. ఒక వ్యక్తి మందిరంలోకి వచ్చాడంటే తన కష్టాలు తన బాధలు పోగొట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్ళేటటువంటి మందిరం ఇది. అందుకే చూడండి, హన్నా అనే ఒక సహోదరి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఏమయ్యారు? పిల్లలు లేరు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది. తన భర్తకి 2 భార్యలు, ఇంకొక ఆమె పిల్లలు ఉన్నారు, ఏమకు లేరు. ఇప్పుడు ఎంత బాధపడుతుందో. మందిరానికి వస్తుంది వెళ్తుంది. ఒక కాలం వచ్చింది, ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఇవన్నీ కాదు, నేను మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఉండాల్సిందే, కన్నీరు గాల్చాల్సిందే, వేదనైన దుఃఖమైన నా కన్నీరు ప్రభు దగ్గర కుమ్మరించాలని కన్నీటితో ప్రార్థన చేసింది. ఏమైంది? దేవుని ఆలయంలో ప్రార్థించగా దేవుడు ఆమె ప్రార్థనని విన్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నేను తన ఆలయంలో మొరపెట్టగా నా మొర ఆయన చెవుల్లో వచ్చాను. కాబట్టి మన ప్రార్థనకి ఏం చేస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమైందనా? కాబట్టి సమాధానం ఇస్తున్నాడు. బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జన్మించి ఆత్మస్వరూపిగా వచ్చాడు. అందుకే క్రైస్తవులందరూ కూడా జీవించే జీవితం ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితం. యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే మనల్ని ఆత్మ సంబంధులుగా చేయటానికి, ఆత్మ సంబంధులుగా చేయటం కొరకే. శరీరం అన్నది ఎలా ఉంటుందో కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. శరీరానికి సంబంధించిన క్రియలు కూడా రాయబడుతూ వచ్చినాయి. శరీరం అన్నది తనను తాను ఘనపరుచుకునే కోణంలో ఉంటుంది. ఏం చేస్తుంది? తనను తాను ఘనపరుచుకునే కోణంలో ఉంటుంది శరీరం. కాబట్టి ప్రభు ఎప్పుడూ కూడా శరీర సంబంధులు దేవుని రాజ్యానికి రాలేరు. కాబట్టి ఈ శరీర సంబంధులైనటువంటి వారి జీవితాలు మార్చి ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చి, ఈ శరీర సంబంధం అంటే అర్థం ఏంటి? శరీరం ఏం చేస్తుందంటే ఆశలు కలిగినది, కోరికలు కలిగినది, ఉద్దేశాలు కలిగినది. శరీరం ఎలాంటిదంటే ఆకర్షించేది. శరీరం ఎలాంటిది? ఆకర్షించేది, ఆకర్షభరితమైనది. ఇటువంటి శరీరం యొక్క జీవితం, ఇటువంటి శరీరం యొక్క ఆలోచనలు, ఉద్దేశాల నుండి విడుదల ఇవ్వటం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. శరీర కోరికల నుండి, శరీర ఆశల నుండి, శరీర ఉద్దేశాల నుండి విడుదల ఇవ్వటం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. అది బైబిల్ ప్రకారం సర్వసత్యము. బైబిల్ ప్రకారం సర్వసత్యం. అది యేసు ప్రభువు జన్మించిందే మానవాళికి, సమస్తమైన మానవాళ్ళు ఉన్న దుష్టత్వం, సమస్తమైన మానవాళ్ళు ఉన్నటువంటి అపవిత్రత, సమస్తమైన మానవాళ్ళు ఉన్నటువంటి పాపంతో కూడిన జీవితం అంతటి నుండి విడుదల ఇవ్వటం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించిన ప్రభువుగా కనపడుతూ వస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట బైబిల్ ఏమంటుందంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెబుతుంది బైబిల్? ఆయనే శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చి ఏం చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగిస్తున్నాడు. శరీర సంబంధమైన కార్యాలు కాదు, శరీరానుసారమైన కార్యాలు ఆయన చేయట్లా. ఆత్మ సంబంధమైన కార్యాలు ప్రభు చేస్తున్న వాడుకుంటాడు. ఆత్మ సంబంధం అనేది అర్థం కావాలంటే మందిరానికి వెళ్తేనే అర్థమైంది. అసలు ఆత్మీయ జీవితం, ఆత్మీయ స్థితిగతులు, ఒక ఆత్మీయుడంటే అర్థం కావాలంటే, అసలు ఆత్మీయుడంటే ఏంటి అని మనం తెలుసుకోవాలంటే దేవుని మందిరానికి వెళ్తేనే తెలిసింది. ఆత్మీయులుగా ప్రభు చేయటానికి ఈ లోకానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఆత్మీయులుగా మనల్ని చేయటం కొరకు. ఒక ఆత్మానుసారమైన బిడ్డగా, ఒక దేవునికి మహిమకరమైన బిడ్డగా, దేవుని ఘనపరిచే బిడ్డగా, దేవుని మహిమార్థమై ఉండే బిడ్డలుగా, దేవుని మహిమ కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విషయాన్ని ప్రభువారు మనకు తెలియపరచడానికి ఈ లోకానికి జన్మించాడు. యేసు ప్రభువారి యొక్క జననం
దేనికంటే శరీరధారిగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆత్మీయులుగా, ఒక ఆత్మీయుడిగా ప్రభు మనల్ని సిద్ధపరచడానికి. అసలు ఎందుకు ఆత్మీయుడిగా ప్రభు సిద్ధపరిచాడు? ఆత్మీయులుగా సిద్ధపరచాల్సినంత అవసరం ఏంటంటే ఆత్మీయులకే దేవుని రాజ్యం ఉంది. ఎవరికి లేదు? శరీరానుసారమైన వారికి దేవుని రాజ్యం లేదు. ఆత్మీయులకు మాత్రమే దేవుని రాజ్యం ఉంది. కాబట్టి ఒక ఆత్మీయుడు అంటే ఎలా ఉంటాడు అని మనకు కావాలంటే అది దేవుని మందిరానికి వెళ్తేనే మనకు తెలిసింది. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించడానికి గల మొదటి కారణం ఏంటంటే శరీరధారికి ఎందుకు జన్మించాడు, శరీరధారికి ఎందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? మొదటిగా మనము దేవుని మహిమ కొరకై జీవించే బిడ్డలుగా చేయటం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆత్మ సంబంధులుగా, దేవునికి మహిమకరమైన వారుగా, దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మన ఈ లోకంలో సిద్ధపరచడానికి వచ్చాడు. అయితే యేసు ప్రభువు వచ్చి సిద్ధపరుస్తున్నాడని మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు రాకమునుపు దేవుణ్ణి మహిమపరిచే కోణం లేదా? నేనేమంటానంటే లేదనే అంట. ఎందుకని? ఎంత ఉందనుకున్నా అది సంపూర్ణమైన దేవుని మహిమపరిచేది కాదు. ఎంత ఉందనుకున్నా సంపూర్ణంగా దేవుని మహిమపరచలేకపోతున్నాం. ఎంత మహిమపరచగలుగుతాం? కొంతవరకు. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనల్ని ఆత్మీయులుగా చేసి, ఆత్మ సంబంధులుగా చేసి అంట కదా. శరీరధారిగా ఆయన రావటానికి గల మొదటి కారణం ఏంటంటే మనల్ని ఆత్మీయులుగా చేయడానికి వచ్చాడు. ఎందుకు ఆత్మీయులుగా చేస్తున్నాడు? దేవుడు ఆత్మ, దేవుని కుమారుడు ఆత్మే. కాబట్టి దేవుని యొక్క ఆత్మస్వరూపైన దేవుడు తన కుమారుని ఈ లోకానికి శరీరధారికి ఎందుకు పంపాడు? దేవుడు ఆత్మ కనుక మనల్ని కూడా ఆత్మీయులుగా చేయటానికి. ఎలాగూ? ఒక ఆత్మీయుడిగా. అదే మనం చదువుతున్న యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. అది ఇప్పుడు అర్థమవుతుందండి. మనల్ని అసలు ఆత్మీయులకి ఎందుకు సిద్ధపరుస్తున్నాడు? ఆయన ఈ లోకానికి శరీరధారికి ఎందుకు వచ్చాడు? మనల్ని ఆత్మీయులుగా ఎందుకు సిద్ధపరుస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి. దేనికి? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. ఒక మనిషి యేసు ప్రభువు రాకమునుపు ఈ భూమి మీదకి దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలో కూడా మానవుడికి పూర్తిగా తెలియదు. అంటే ఎట్లా ఉండేవాళ్ళమంటే యేసు ప్రభువు ఈ లోకానికి రాకమునుపు సగం తెలిసి సగం తెలియనట్టుగా ఉండేవాళ్ళం. ఎలా ఉండేవాళ్ళం? తెలిసి తెలియనట్టుగా జీవించేటటువంటి వారు. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి రావటం ద్వారా, యేసు ప్రభువు ఈ లోకంలోకి పుట్టడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కూడా నేర్చుకుంటున్నాం. ఏమవుతుంది? దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కూడా నేర్చుకుంటున్నాం. చాలామంది పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తారు. చాలామంది వాక్యపు వెలుగులో దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది స్వరము ద్వారా వారి వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇదంతా ఎలా వచ్చిందంటే ప్రభువారి ఈ లోకానికి శరీరధారికి రావటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి శరీరధారికి వచ్చి నివసించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించే కోణం మనకు నేర్పించాడు. ఆరాధన అంటే అర్థం కావాలంటే ఎక్కడికి ఆరాధన అంటే అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి మాటకు ఒకటే సమాధానం. ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాల్సిందే. అసలు ఆరాధన అంటే అర్థం కావాలంటే మందిరంకి వెళ్ళాలి. ఆరాధించడం అంటే అర్థం ఏంటి? మనం ఆరాధించే వేరు. మనం ఆరాధించే వస్తువులు, మనుషుల్ని ఆరాధిస్తాం. మనం ఏం ఆరాధిస్తాం? వస్తువుల్ని, మనుషుల్ని ఆరాధిస్తాం. ఇంకేం ఆరాధిస్తాం? ఎన్నెన్నో విషయాలను ఆరాధన చేస్తాం. అంటే ఎక్కువగా ఘనపరుచుతాం. కానీ దేవుణ్ణి ఆరాధించకుండా మానవుడు తెలీదు. ఎవరిని? దేవుణ్ణి. అది నేర్పించడానికి శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి ఎలా ఆరాధించాలో. ఒకప్పుడు మన జీవితాలు ఏంటంటే దేవుడు అంటే తెలీదు, బహుశా దేవుని గురించి కొన్ని తెలుసుకున్నా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కూడా తెలీదు, దేవుణ్ణి ఎలా స్తుతించాలో కూడా తెలీదు, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో కూడా తెలీదు. యేసు ప్రభువు వారి ద్వారా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియని స్థితిలో ఉండవు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావటం ద్వారా దేవుణ్ణి అసలు ఎలా ఆరాధించాలి మనుషుడు. నేను చెప్తున్నా కదా,
ఆత్మీయులంటే తెలుసుకోవాలంటే మందిరానికి వెళ్ళాలి. ఆరాధించే కోణం ఎలా ఉంటుందో రుచి చూడాలన్నా, ఆరాధన యొక్క భావాన్ని తెలుసుకోవాలన్నా, ఆరాధన విషయమే మనం గుర్తించాలన్నా, అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, ఆ శరీరధారిగా ఎక్కడికైతే వచ్చాడు ఆయన ఆ ప్రదేశాన్ని మనకు కదలాలి. ఎక్కడ ఉంటున్నాడు ఆయన? తన ఆలయంలో మన ప్రార్థన వినటానికి ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి అడుగు పెడతామో, ప్రభువారి దగ్గరికి వెళ్తామో, అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా ఆత్మీయులంటే ఏంటో తెలుసుకోగలుగుతాం. దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా ఒక ఆరాధన దేవుని ఎలా చేయాలో తెలుసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ మొట్టమొదట నేర్పింది ఎవరంటే ఆదియు అంతమును, ఆల్ఫాయు ఓమేగు, మొదటి వాడును కడపటి వాడును నేనే, అంతా ఆయనే. ఒక మనిషి ఎలా ఆరాధించాలో, ఒక మనిషి ఎలా స్తుతించాలో, ఒక మనిషి ఆత్మీయుడిగా ఎలా ఉండాలో నేర్పించింది ప్రభువే. నేను ఒక మాట చెబుతాను. అసలు ఆత్మీయుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో జీవిస్తున్న ఈ లోక వాటిల్లో కట్టుబడిపోకుండా, ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుకోకుండా ఒక ప్రత్యేకంగా జీవించడమే ఆత్మీయుడంటే. ఆత్మీయులు అంటే ఎలాంటి వారు? ఈ లోకంలో కూరుకుపోకూడదు. లోకంలో కూరుకుపోకుండా ఒక మంచి జీవితం, ఒక ఆత్మానుసారమైన జీవితం, ఒక దైవికమైన జీవితం, ఒక యథార్థమైన జీవితం, ఒక సత్యముతో కూడిన జీవితం జీవించడమే ఆత్మీయుడు. అర్థమవుతుందండి? దేవుణ్ణి ఆరాధించాలంటే కూడా క్వాలిటీ కావాలి. ఏం కావాలా? దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? అమ్మ ఒక కాలం వస్తుంది. ఎక్కడ ఆరాధిస్తారు అందరూ? ఒక కాలం వస్తుంది. యోహాను సువార్త ప్రభు చెబుతూ వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అమ్మ ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో ఏం చేస్తారు? అందరూ కూడా యెరూషలేములో ప్రభువుని ఆరాధించే కాలం ఒకటి వస్తుంది, తండ్రిని ఆరాధించే కాలం. కాబట్టి ప్రభు చెబుతూ వస్తున్నాడు, ఒక కాలం వస్తుంది. 21వ వచనం 4వ అధ్యాయం యోహాను సువార్త. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలము ఉంది, ఈ పర్వతం మీద నేను యెరూషలేములైనను తండ్రిని. మరి ఇప్పుడు యాడ ఆరాధిస్తాం? యెరూషలేములే కాదు, యెరూషలేములో ఆరాధించడం కాదు, యెరూషలేములోనే ఆరాధించలేం. మరి పర్వతాలు కొండల మీద కూడా ఆరాధించలేమంట. మరి ఎక్కడ ఆరాధిస్తున్నాం? ఒక కాలం రాబోతుంది, దేవుణ్ణి ఆరాధించే కాలం ఒకటి రాబోతుంది. దేవుణ్ణి ముఖాముఖిగా చూసి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి మహిమపరిచే ఒక దినం రాబోతుంది. ఇన్ని దినాలు ప్రతి మనిషికి ఉండే డౌట్ ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడు? దేవుని రూపం చూడాలి, దేవుడు ఎలా ఉంటాడో ఒకసారి నేను చూడాలనుకుంటాం. మనం చూసే అన్నీ యేసు ప్రభు వారి బొమ్మలు, సిలువులు, సిలువు మీద ప్రభు ఏలాడుతున్న రూపాన్నే చూస్తాం. అసలైన సౌందర్యం, అసలైన మహిమ, అసలైన స్వారూప్యం ప్రభువారి యొక్క, మన భాషలో చెప్పాలంటే ప్రభువారి యొక్క అందాన్ని పరలోకంలో మనం చూస్తాం. అది ఎలా సిద్ధపరచబడిందంటే శరీరముతో ఇమర్చబడిన అందం కాదు. అది దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క తేజస్సుతో, దేవుని యొక్క ఔన్నత్యముతో, దేవుని యొక్క మహిమార్థమై సిద్ధపరచబడినటువంటిది. ప్రభువుని చూస్తే, ప్రభా ఇంత బాగున్నావు ప్రభు, ఇంత చక్కగా ఉండావా? నేను భూమి మీద ఉన్నప్పుడు ఎవరో మనుషుడు చేసినటువంటి ఒక చెక్క మీద నీ సిలువు పెట్టుకుని అట్లాగే ఉంటావు అనుకున్నా ప్రభా. ఇంత బాగుంటావని నేను అనుకోలేదు ప్రభా. ఇంత చక్కగా ఉంటావా, ఇంత బాగుంటావా నేను అనుకోలేదు ప్రభా. ఎవరో ఫోటో తయారు చేశారు, జుట్టు మొత్తం పెరిగిపోయినట్టు, ఏడో చేతుల్లో కాళ్ళలో చెల్ల కొట్టినట్టు, రంధ్రాలు ఉండే ఫోటోలు ఉండి అట్లాగే ఉంటావు అనుకున్నా ప్రభా. ఇంకా జుట్టు పెంచుకునే ఉంటావు అనుకున్నా. ఇట్టుండావా, ఇంత బాగున్నావా, ఇంత సౌందర్యంగా ఉండావా? ఆ రోజు ప్రభువుని చూస్తే, తండ్రిని చూస్తే హృదయంలో సంతోషం, పట్టజాలనంత సంతోషం ఉండేది మనలో, పట్టజాలనంత సంతోషం. ఎప్పుడైనా క్రొవ్విన దూడను చూసారా మీరు? క్రొవ్విన దూడ లేదా అప్పుడే పుట్టిన దూడని ఎప్పుడైనా చూసారా? దూడ ఎలా ఉంటుంది? దూడ కానీ ఆవు పిల్లలు కానీ ఎలా ఉంటాయి? తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత రంకిలు వేస్తూ ఉంటాయి, పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంత సంతోషం? ఎందుకు అలా పరిగెడుతున్నాయి? మనం ఏమనుకుంటాం, దాని కాళ్ళు ఇరిగిపోతాయి, దెబ్బలు తగులుతాయి అని మనం అనుకుంటాం. కానీ దాని సంతోషానికి అవధులుండవు. మనుషుడు పట్టుకోవాలని ప్రయత్నించిన మనుషుడికి కూడా దొరకదు.
అంతగా గంతులు వేస్తూ పరిగెట్టింది. ఎందుకు? అది భూమి మీద చూడాలని ఎదురు చూసింది. కాలం వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు దాని సంతోషాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఒక దినం దేవుణ్ణి ఎరిగి ఆత్మీయుడిగై ఆరాధించాలన్న గుణ లక్షణం, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన కలిగిన విశ్వాసి దేవుని బిడ్డలైతే, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత ఒక దినం దేవుని దగ్గరికి వెళ్తే ఆ దేవుని చూసి, ఆ దేవుని తేజస్సును చూసి, అప్పుడే పుట్టినటువంటి చిన్న దూడపిల్ల ఎలా గంతులు వేస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందంతో గంతులు వేస్తాం. ఆ రోజు నీ దగ్గర నుంచి ఎవడూ సంతోషాన్ని తీసేయలేడు. మహిమాయుక్తమైన సంతోషం, శాశ్వతమైన సంతోషం, ఆ సంతోషాన్ని ఎవరూ కూడా నీ దగ్గర నుంచి లాక్కోవడానికి ఉండదు. అక్కడ దొంగతనాలే ఉండవు. ఇక్కడ డబ్బులు దొంగతనం చేస్తాం. అక్కడ అసలు మానవుడికి ఇచ్చే సంతోషాన్ని దొంగతనం చేయడానికే లేదు. అంత గొప్ప సంతోషం మనం పొందాలంటే యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే ఆత్మీయుడిగా మార్చబడతాం. అలా మార్చబడిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటాం. ఒక కాలం ప్రభు వచ్చే కాలం ఉంది. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభు ద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కూడా, అప్పుడు మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు, ప్రభువారిని చూసినప్పుడు సంతోషం, ఆనందం. ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఈ ప్రభుని చూడాలని. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. నాకు ఒక డౌట్ ఉంది, ప్రశ్న కూడా. అసలు మొదట ప్రభువుని చూడాలంటే మనం ఏమై ఉండాలా? ప్రభువుని చూడాలంటే మనం ఏమై ఉండాలా? ప్రభువుని చూడాలంటే మనం ఎక్కడ ఉండాలి? మొదట అర్థమవుతుందండి. ప్రభు ఎక్కడ ఉన్నాడండి? ప్రభు ఎక్కడ ఉన్నాడు? మీరు చెప్పండి. ప్రభు ఎక్కడ ఉన్నాడు? వాక్యం తెలుసు కదా, మంచిది. మరి చెప్పొచ్చు. ప్రభు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. మనం కుమారుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నేను పరలోకంలో ఉంటాను, మీరు అక్కడే ఉన్నాను, కలుసుకుంటాను అనడు. మనం కూడా పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలా? అర్హతలు కావాలి. ఏంటా అర్హతలు? అంటే శరీరధారిగా వచ్చిన ప్రభు ఆత్మస్వరూపి దేవుని యొక్క ఆత్మని మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఒకటి ఆత్మీయులుగా ఉండాలా, రెండు దేవుణ్ణి ఆరాధించే కూడా నేర్చుకుని ఆరాధించాలి. మూడోదిగా చూసినట్లయితే పరలోకంలో ప్రభు దగ్గరికి మనం ప్రవేశించాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు ప్రభు. ఎలా నివసిస్తున్నాడు? నేను ఈ మాట చెప్పి ముగిచ్చేస్తానండి, ఎందుకంటే మన భోజనం టైం కూడా అవుతుంది. అది చెప్పండి. ఎలా నివసిస్తున్నాడు ప్రభు ఈ లోకంలో? కృపా సత్య సంపూర్ణుడుగా. ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే సత్యములో సంపూర్ణత కలిగి ఆయన జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు? సత్యములో సంపూర్ణత అంటే ఆయనలో కొరత లేదు. ఆయన జీవితం మనం చూస్తే, యేసు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే ఆయనలో అసత్యం అన్నది కనపడుతుందా? కృపా సత్య సంపూర్ణుడుగా అని రాయబడుతుంది. సంపూర్ణుడు అంటే అర్థం ఏంటి? కొద్దిగా కూడా లోపం లేదని అర్థం. కొద్దిగా కూడా చేయమంత కూడా లోపం లేదని అర్థం. యేసు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర ఈ లోకంలో ఎలా ఉంటాడంటే సంపూర్ణంగా సత్యవంతుడికి లోకాల్లో జన్మించాడు. మరి మనం ఎలా ఉంటాం? ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి వరకే సత్యం అన్న మాటే మనకు విరోధంగా ఉండేది. బహుశా పేరు పెట్టుకుని ఇంకా కష్టమే. సంతోష్ అక్క అంటాం, సంతోషం ఉండదు. సత్యం అక్క అంటాం, సత్యం ఉండదు. సమాధానం అక్క అంటాం, సమాధానం ఉండదు. పొద్దున కూడా అన్న చెప్పాడు సమాధానం అక్క గురించి. ఇంకా ఏది పెట్టుకుంటాం అదే ఉండదు, అందుకే మనకు ఆ పేరు. ఏది పెట్టుకుంటాం అదే ఉండదు, అందుకే మనకు ఆ పేరు. అది ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడికి ఇక్కడికి వచ్చాడంటే ఆయనకు ఆ పేరు వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన సంపూర్ణుడుగా సత్యము కలిగి లోకంలో జీవిస్తూ వచ్చాడు. చాలామంది ప్రశ్నలు అడుగుతారు, బ్రదర్ యేసు ప్రభువారిని అసలు ఎందుకు నమ్మాలి? కులం మార్చుకోవాలా, మతం మార్చుకోవాలా? ఆ కుల మతాలు పక్కన పెట్టేసింది. అసలు యేసు ప్రభువారిని ఎందుకు నమ్మాలి? ఒక మాట చెప్పంటారు. ఒక మాట చెప్పండి, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? గట్టిగా చెప్పండి అంటారు. నేను గట్టిగా చెప్పలేను అన్న, నా గొంతే గట్టిగా ఉండేది, ఇంకా మైక్ కూడా అవసరం లేదు, నేను చెప్తాను. ఒకే మాట, ఆయన సత్యముగా జీవించాడు. అలాంటి సత్యవంతులు ఈ లోకంలో ఎవరూ లేరు. దాన్ని బట్టి ఆయన నమ్మితే చాలు.
ఇంక నీ కోసం త్యాగాలని చేయాలా? బలి అర్పణ ఆల్రెడీ సిలువలో చేశాడు, ఇంకేం బలి కావాలి నీకు? నీ కోసం 10 దున్నపోతులు 10 ఆవులను తీసుకొచ్చి బలి ఇవ్వాలా? అవి కాదు కదా దేవుడు కోరేదేంటి? ప్రభువారిని ఎందుకు నమ్మాలని నీకు డౌట్ ఉంది. ఎందుకు నమ్మాలంటే ఆయనలో సత్యము పరిపూర్ణంగా ఉంది, అసత్యం లేదు. ఆ ఒక్క మాటను బట్టి ప్రభువుని నమ్మొచ్చు. ఎందుకు నమ్మాలా? ఆయనలో పరిపూర్ణమైన సత్యం ఉంది. అసత్యం అనేది ప్రభువులో మనం చూడటానికి కూడా ఒక మచ్చ కూడా కనపడదు. ఒక్క మచ్చ, కనీసం పెన్న పెట్టి మనం ఒక డాట్ ఎట్లా పెడితే ఒక చిన్న చుక్కన కనపడింది, కనపడదా? కనపడుతుంది. పెన్న పెట్టి ఊరిని ఇట్లా చేతికి అనుకోండి మీరు, ఒక చిన్న చుక్క కనపడదా? అంత కూడా ప్రభువులో అసత్యం అనేది లేదు అసలు. కృపాసత్య సంపూర్ణుడు, సత్యం విషయంలో సంపూర్ణత కలిగి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, శరీరధారికి ఈ లోకంలో జీవించాడు. ఆ సంపూర్ణమైన సత్యాన్ని కోల్పోకుండానే ఈ లోకంలో మానవుల చేత బాధించబడి, మానవుల చేత అవమానించబడి, మానవుల చేత ఉమ్మివేయబడి, మానవుల చేత కొట్టించబడి, మానవుల చేత గాయపరచబడి, మానవుల చేతనే సిలువ వేయబడి, మానవుల చేతనే హృదయంలో బల్లెపోటు కొట్టబడి, అదే మానవుల చేతనే సమాధిలో పెట్టబడిన అనుభవం చేసింది. ఇన్ని జరిగినా ఆయన్ని కొట్టినా, ఆయన తిట్టినా, ఆయన్ని అవమానించినా, ఆయన్ని నిందించినా, ఆయన్ని గాయపరిచినా, ఆయనకు మరణం తెచ్చినా ఆయనలో సత్యం ముడికి పోలా. చచ్చి అంటే ప్రభు సిలువలో ప్రాణం విడిచి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా ప్రభువులు అసలు సత్యం అనేది మిస్ అయిపోయింది. ఒక రవ్వంతా, ఒక చిన్న డాట్ అంతా కూడా ఆయనలో అసత్యాన్ని చూడాలంటే కష్టం. ఒక సేవకుడు ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ దగ్గర సేవ చేస్తున్నాడు. ఒక సేవకుడు జెర్మీ అన్న అని మాకు కొద్దిగా పరిచయమైనటువంటి సేవకుడు, చాలా పెద్ద ఆయన, అనుభవం కలిగిన ఆయన. తర్వాత మన దగ్గరికి ఇంతకుముందు సాల్మన్ అన్న వచ్చాడు, సెంటనర్ కాలనీలో చేసి తర్వాత ఇప్పుడు వెంకటపాలెం చేస్తున్నాడు విజయవాడ దగ్గర. తర్వాత అన్న వాళ్ళ ఊరిలో జెర్మీ అన్నని సేవ చేస్తూ ఉండేవాడు. జెర్మియా అన్న ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, సేవ చేయక మునుపు వాళ్ళ డాడీ వాళ్ళందరూ కూడా మరి సేవకులు, తర్వాత ఏదో ఉంది సంథింగ్ విశ్వాసులే. ఈయన మొడికి ఒక డౌట్ ఉందంట. ఏంటంటే, ఇక నేను వేరే విషయాలు చెప్పను, ఎవరిలో ఏ లోపం ఉందో తర్వాత అదంతా చూసుకున్నాడు. ఏం చేశాడు? అన్నీ చూసుకున్నాడు, అన్ని దేవుళ్ళని చూశాడు. అందరిలో లోపాలు కనపడుతున్నాయంట. ఒక అతను భార్యను వదిలిపెట్టాడు, ఒక అతను భార్యను అవమానించాడు, ఒక అతనేమో 2 భార్యలతో సహజీవనం నడుపుతున్నాడు, ఒక అతనేమో అటు ఇటు కాకుండా ఉన్నాడు. ఇవన్నీ చూశాడంట. ఇవన్నీ చూసి ఆయన అనుకున్నాడంట, ఇది కాదు, ఎందరిలో లోపం ఉంది కదా, యేసు ప్రభువులు కూడా ఏదైనా లోపం కనపడిద్దని ఎతికాడంట. ఏం చేశాడు? ప్రభువారిలో కూడా ఏదో ఒక లోపం కనపడిద్దని ఎతికాడు. ఎదుగుతుంటే యోహాను సువార్త దగ్గరకు వచ్చాడు. చదువుతున్నాడు అన్న. లోపాలు బైబిల్లో ప్రభువులో ఉండే అని ఎదుగుతున్నాడు. తనలో ఉండే లోపాలు బయటకు వచ్చేస్తున్నాయి. తనలో ఉండే లోపాలు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అన్ని లోపాలు బయటకు వస్తుంటే, ఇదేంటి నేను బైబిల్ చదువుతుంది, యేసు ప్రభువులో ఉండే లోపాలు వెతుకుతానే చదువుతుంటే నాలో ఉండే లోపాలు బయటకు వస్తున్నాయి ఏంటి? నేను చేసినవే, నేను జీవిస్తున్నదే, నేను ఎలా ఉన్నానో అవే నాకు కనబడుతున్నాయి ఏంటి అని అధ్యాయాలు మొత్తం 4 పత్రికలు 1 4 సార్లు చదివాడు. ఎక్కడా కూడా పెన్న పెడితేనన్నా ఇంకొద్దిగా మచ్చ ఎక్కువైద్దేమో, అసలు చిన్న సూది ఇట్లా గుచ్చితే చిన్న రంధ్రం పడిద్ది, అంత కూడా ప్రభువులో అసత్యం అన్నది కనపడలేదంట. మచ్చ అన్నది కనపడలే ప్రభువులు. చూడంగానే ఆయనకి సిగ్గు అనిపించిందంట. ఏమని? నేనే ప్రభువులో లోపాలు ఉండాలని ఎతుకుదామని చూశాను, నేను ఎంత దుర్మార్గుండో, ఎంత పాపాత్ముండో. ప్రభువులు అసలు లోపమే లేదే, ప్రభువులు అసలు పొరపాట్లే లేవే, ప్రభువులు అసలు ఏం తప్పులు కనపడతలేదే. ఒక వ్యభిచారిని క్షమించాడు, ఒక ఎవరు కుష్ఠవ్యాధి కలిగిన వారిని దగ్గర తీసుకుని కౌగిలించుకున్నాడు, తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తున్నాడు. అక్కడేమో వ్యభిచారిని అమ్మ అని క్షమించాడు, కుష్ఠవ్యాధులు కలిగిన వాళ్ళేమో అయ్యాని దగ్గర తీసుకుని తండ్రి ప్రేమను కనపరుస్తూ వస్తున్నాడు. కళ్ళు లేనివాడికే వైద్యుల్లో మరి కళ్ళు ఇస్తున్నాడు, ఇంకా అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు.
కానీ ఏమి ఆశించను కూడా ఆశించలా, ఏమి కావాలని కూడా కోరుకోవాలా. ఇదేంది ఈయనలో ఏమి కనబడతల లోపం అని ఎదుగు చూశాడు. ఎక్కడా కూడా ఒక లోపం కూడా కనపడలా. చివరికి తనకు తెలిసింది ఏంటంటే తనలోనే లోపాలండి అని గుర్తెరిగాడు. ఏమైంది? జీవితం మార్చుకున్నాడు, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అనేక ప్రాంతాల్లో, పలు ప్రాంతాలు ఇప్పుడు సేవకుడిగా చేయబడి అనేక ప్రాంతాల్లో వాడబడుతూ వస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నామంటే ఎవరో ఒకరు ఏదో ఒక లోపమనే, ఏదో ఒక లోపమనే, ప్రతి మనిషిలో ఏదో ఒక లోపమే. కానీ ప్రభువారిలో చూస్తే సత్యం విషయమే ప్రాముఖ్యంగా, మిగతా అన్నింటిలో కూడా లోపం లేదు. ప్రాముఖ్యంగా చెప్పాలంటే మనుషుడు ఉండందే ఇది. మనుషుడు ఎలా ఉండడు? సత్యముగా జీవించడు, యథార్థముగా జీవించడు. మనుషుడు జీవిస్తాడా? జీవించడు. మానవుల్లో సత్యం అనేదే ఉండదు. మనమందరం ఎలాంటి వారం అంటే, మీరైనా నేనైనా అందరం మానవులు కాబట్టి మనం అందరం ఎలా ఉంటామంటే బయటకు ఒకలాగా ఉంటాం, లోపల ఒకలాగా ఉంటాం. అవునా? బయటకు ఒకలా, లోపల ఒకలాగా. కానీ ప్రభువులో అది లేదు. అంటే మనలో ఏదో ఒక లోపం ఉంది. సేవకులమైన, విశ్వాసులమైన అందరిలో ఏదో ఒక లోపం ఉండేది. ఎందుకంటే అందరూ శరీరానుసారులమే, శరీరాన్ని ధరించుకుని లోకంలో నివసిస్తున్నాం కాబట్టి అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శరీరధారికి వచ్చిన ప్రభువులో ఎంత లోపం కనబడాలని కూడా కనబడలేదంట. మచ్చలేనివాడిగా ఒక సవాలు చేస్తాడు ప్రభు. నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వారు ఎవరు? స్థాపించుకోండి. నాలో పాపం ఉందంటే మీరు స్థాపించుకోండి. ఇంకా నేను మాట చెప్పమంటారా? బైబుల్ యేసు ప్రభు వారు రాయలా, ఆయన రాస్తే ఆయనకి ఇష్టం వచ్చినవి రాసుకున్నాడు అనుకోవచ్చు. జరిగిన స్టోరీ, ఆ ప్రాంతంలో ఏదైతే చరిత్ర ఉందో ఆ హిస్టరీ, ఆ చరిత్రలోనే ప్రభువుని గురించి రాశారు. యేసు ప్రభు వారు మరి రాసుకుంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాడు అనుకోవచ్చు. ఆయన రాయల బైబిల్. ఎవరో ఆయన ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి, మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత పరమును కొనిపోబడిన కొన్ని సంవత్సరాల తర్వాత బైబిల్ రాయబడుతూ వచ్చింది. మరి ఆయన రాసుకున్నాడా? ఆయన రాసుకుంటే అబద్ధాలు రాసుకున్నాడు అనుకోవచ్చు. ఆయన రాసింది కాదు, ఎవరో ఒక వ్యక్తి రాసుకుంటూ వచ్చాడు హిస్టరీ మొత్తం తెలుసుకుని. అంటే అర్థం చేసుకోండి, ప్రభువారిలో ఆయన జీవించినప్పుడు మచ్చలేదు, ఆయన పరమును కొనిపోబడిన తర్వాత హిస్టరీ రాసేటప్పుడు కూడా మచ్చ కనపడతల్లా. మచ్చ లేనివాడు ఎవరంటే ప్రభువే. ఒక్క బలహీనత, ఒక్క పొరపాటు, ఒక్క తప్పు కూడా లేకుండా, ఒక్క పాపం అన్నదే లేకుండా, అసత్యం కానీ, పాపం కానీ, అబద్ధం కానీ, మోసం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ ఇవేవి కూడా ఆయనలో ఒక్క మచ్చ కూడా లేకుండా జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు అందరూ మచ్చలేస్తున్నారులేండి ప్రభు మీద. ఇప్పుడు టీవీలు, యూట్యూబ్లు వచ్చేసిన తర్వాత ప్రభు మీద మచ్చలేసే వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళ సంగతులు మనం పట్టించుకోవద్దు. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? మచ్చ లేనివాడు, సత్యం విషయంలో ఒక మచ్చ కూడా లేనివాడు. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ఆ చిన్న మచ్చ కూడా మనలో ఉండకూడదు. అసత్యం అనే మచ్చ, లోపం అనే మచ్చ, పాపం అనే మచ్చ మనలో ఉండకూడదు. చిన్నదే, ఒక డాగు, ఒక చిన్నదే. నేను ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, ప్రార్థన చేసుకుందాం. ఒక మామిడి పండు ఉందనుకోండి. ఒక మామిడి పండులో మామిడికాయని మనం చూస్తే ఫస్ట్ అది చిన్న డాగు పడుతుంది. మీరు చెట్టుకాడికి వెళ్ళి చూస్తే చెట్టు నుంచి కింద పడింది కానీ, కోసినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో చిన్న డాగు పడుతుంది. లేదా కత్తి ఏదైనా కోసేటప్పుడు ఏదైనా తగిలిన చిన్న రాపిడి పడిపోయి చిన్నగా తెగుతుంది. మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఏమైంది? అది తర్వాత కొంతకాలం తర్వాత చూస్తే, కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం అంటే కాదు, కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ పడినటువంటి ఘాటు దగ్గర కుళ్ళిపోతూ వచ్చింది. లేదా కింద పడినా పగలపోయినా ఆ దెబ్బ తగిలినప్పుడు ఏమైంది? కుళ్ళిపోతూ వచ్చింది. సరే అది కొద్దిగానే కుళ్ళిందిరే, అక్కడే పెడతాం బాగుండేది, ఫ్రిడ్జ్లో పెడితే ఏమైంది? ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఏమైంది? అది దాని పనితనం ఆపిద్దా? ఏంటి ఆ పనితనం? రుచి చూపించడం కాదు. ఏమైంది? కుళ్ళిపోవటం ఆగదు. ఖచ్చితంగా అయితే కొద్దిగైనా పెద్దదైనా చిన్న ఘాటు పడినా కొన్ని దినాల తర్వాత మామిడి పండు ఏమైంది? మొత్తం కుళ్ళిపోయింది. అది మామిడి పండు అయినా, జామ పండు అయినా, ఏ పండ్లైనా ఏదో ఒకటి పోతూనే ఉంటాయి. ఎందుకని? చిన్నది వస్తే మొత్తాన్ని నేను ప్రాబ్లం చేసింది. యేసు ప్రభువులో చిన్న ఘాటు కూడా లేదు అసలు. అంటే ఎంత సత్యవంతుడికి లోకంలో జీవించాడో చూడండి, ఎంత గొప్పవాడికి లోకంలో జీవించాడు. పాపం ఎరుగని ప్రభువు మన నిమిత్తమై పాపము ఎంచబడుతూ వచ్చాడు. పాపం ఎరుగని ప్రభు
మన నిమిత్తం అంటే పాపం ఎలా ఉంటుందో కూడా రుచి చూడని వాడు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే పాపాన్ని రుచి చూడని వాడు. తల్లి గర్భం నుండి ఆది నుండి 6000 మానవ చరిత్రలో పుట్టిన ప్రతి మనుషుల లోపల పాపాన్ని రుచి చూచిన వారే. ఎవరు రుచి చూడలే చెప్పండి? భూమి మీద పెట్టిన ప్రతి మనుషుల్లో పాపాన్ని రుచి చూచిన వారే. యేసు ప్రభు ఒక్కడ పాపం అంటే ఎలా ఉంటుందో కూడా రుచి చూడని వాడు. రుచి చూడటం అంటే ఇంటికాడ ఏదైనా పచ్చడి ఉండేరనుకో, పచ్చడి చేస్తే ఏమంటాం? ఉప్పు ఎక్కువైందో లేదు చూడయ్యి అంటాం, కాదు 4 మీద వేసుకుని ఆగుతాం. రుచి చూడటం కనీసం అట్లా పాపాన్ని కొద్ది కూడా రుచి చూడకోకుండా సత్యవంతమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించాడు ప్రభు. ఇందుకు ప్రభు నమ్మితే చాలు. వస్త్రాలు, ఆస్తి, ఐశ్వర్యం ప్రభుకేమొద్దు. కులమతాలతో ప్రభు సంబంధమే లేదు. ప్రభు ఎక్కడ కూడా ఫలాని కులానికి సంబంధించిన వాడు నేను ప్రభు ఎక్కడ చెప్పలా. ప్రభుని ఎందుకు నమ్మాలి? యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం వచ్చిన ప్రభుని ఎందుకు నమ్మాలంటే ఆయన మనల్ని ఆత్మీయులుగా చేసి ఆయన తండ్రిని ఆరాధించేవారుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఆత్మ సంబంధులుగా, శరీర సంబంధులు కాకుండా ఆత్మ సంబంధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ప్రభునే ఎందుకు నమ్మాలంటే, ప్రభుని ఎందుకు నమ్మాలా? ఆయన సత్యవంతుడు, ఒక్క మచ్చ కూడా లేనివాడు. 2, పాపాన్ని రుచి చూడని వాడు. ఎవరైనా పాపాన్ని రుచి చూడని వాడు. బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మీరు అనొచ్చు, బ్రదర్ చిన్నపిల్లలు పాపాన్ని రుచి చూస్తారా? పెద్దోళ్ళు చూశారంటే అనుకోవచ్చు. అంటే సరే, చిన్నపిల్లలు పాపాన్ని చూడరు, మరి ఎవరు చూశారు? కీర్తన గ్రంథం 51:5 రాయబడుతూ వచ్చింది, నేను పాపములోనే పుట్టినవాడను, నా తల్లి పాపంలో నన్ను గర్భము ధరించను. ఎక్కడి నుండి వచ్చింది పాపం? చిన్నపిల్లలో లేదని మనం అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? మన పుట్టుకతోనే పాపం సంప్రాప్తి అవుతూ వచ్చింది. పుట్టుకతోనే పాపం ఒక్క మనుషుని ద్వారా వచ్చింది. రోమాపత్రిక 5:12. అదే పాపం మన అందరికీ సంప్రాప్తి అవుతూ వస్తుంది. కానీ ప్రభువారి పుట్టుకలో మచ్చలేనివాడు, జీవించిన జీవితంలో కూడా మచ్చలేనివాడు, ఈ లోకం నుండి పరమును కొనిపోబడిన తర్వాత కూడా మచ్చలేనివాడు. ఒక మనిషి ఎలా ఉండాలంటే, ఈ లోకంలోకి వచ్చినప్పుడు మచ్చలుండా, ఈ లోకంలో జీవించేటప్పుడు మచ్చ ఉండకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మచ్చలేనివాడుగా. మనమందరం పాపాన్ని రుచి చూసినవారు, పాపం ఎలా ఉంటుందో రుచి చూసినవారు. ఆ పాపాన్ని విడిచిపెట్టుకుని పాపాన్ని రుచి చూడని ప్రభు వైపు మనం మల్లుకుంటే, ఈ మాట అర్థం చేసుకోండి ఏంటంటే, ప్రభువారి జీవితంలో అస్సలు పాపం అన్నది ఎలా ఉంటుందో కూడా ఆయన తెలియదు. రుచి చూస్తేనే కదా తెలిసేది ఎవరికైనా, అవునా కదా? వంట వండితే వంట యొక్క రుచి మనకు తెలిసిద్ది తింటే, అంతే కదా? పని చేస్తే దాని యొక్క రుచి మనకు తెలిసిద్ది. ఏదైనా దాంట్లో అవలంబించి దాంట్లో జీవిస్తేనే మనకు దాని గురించి తెలిసిద్ది. ప్రభువారు పాపాన్ని రుచి చూడనివాడు, పాపాన్ని దూరపరుచుకున్నవాడు, పాపాన్ని వ్యత్యాసంగా ఉంచినవాడు. యేసు ప్రభువారు ఏ మనుషుని కూడా దూరపరుచుకోలే. నా దగ్గరకు వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసివేయను అంటున్నాడు. ఎవరిని కూడా త్రోసివేయలా. కానీ ఏం చేశాడు? మనుషుల్లో ఉన్న పాపాన్ని త్రోసేసాడు. మనుషులు ఎవరిని వద్దనుకోవాలా, అందరినీ కావాలనుకున్నాడు. కానీ మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసేస్తున్నాడు. మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేసి ఆ మనుషుల్ని సత్యం వైపు మళ్ళిస్తున్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవం. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో శరీరధారిగా ప్రభు ఎందుకు వచ్చాడంటే, మనల్ని ఆత్మపూర్ణులుగా ఆత్మీయులుగా చేయడానికి. ఇంకా రెండోదిగా ఎందుకు వచ్చాడు శరీరధారిగా? దేవుణ్ణి ఆరాధించేది ఎలాగో నేర్పించడానికి వచ్చాడు. ఈ 2 కావాలంటే, ఆత్మీయుడు కావాలన్నా దేవుణ్ణి ఆరాధించాలన్నా ఏం చేయాలా? ఇంటికాడ కూర్చుంటే చేయలేం. ఇంటికాడ కూర్చొని వంటలు వండుకొని అవి చేసుకుంటే చేయలేం. మరి ఎలా చేయగలుగుతావి? ఆత్మీయుడిగా ఎలా అవుతావు? దేవుని ఆరాధించడం అంటే ఎలాగో నువ్వు ఎలా నేర్చుకుంటావు? ఎలా తెలుసుకుంటావు అంటే దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా. ఇది మొదటిది. 2, ఆయనలో, ఇది మనం చేయాల్సిన పని. ఇప్పుడు చెప్పింది 2 విషయాలు. ఆత్మీయుడు కావాలన్నా, ఆరాధించడం నేర్చుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక 2 మాటలు చెప్పాయి. ఏమది? కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చాడు. ఆయనలో సత్యం అన్నది సంపూర్ణంగా ఉంది. కొరత లేనంత సంపూర్ణత కలిగిన వాడు ప్రభువులో ఉన్న యథార్థత, ప్రభువులో ఉన్న సత్యములో
మనం కొద్దిగా కూడా లోపాన్ని చూడటానికి లేదు. పరిపూర్ణత, సంపూర్ణమైన రాబడుతూ వచ్చింది. సంపూర్ణముగా అంటే పూర్తిగా సత్యము కలిగిన వాడు ఈ లోకంలో ప్రభు. ఇంకా మచ్చలేనివాడు, ఇంకా పాపాన్ని రుచి చూడని వాడు. 5 విషయాలు. ఎలాంటి వాడు? పాపాన్ని రుచి చూడని వాడు. పాపం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంత గొప్ప ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఒకటే. ఆస్తి కాదు, నువ్వు మందిరానికి వచ్చి కానుకలు దాన ధర్మాలు చేయమని కూడా నేను చెప్పను. అవన్నీ వ్యక్తిగతమైన విషయాలు. మనం చేయాల్సింది ఏంటంటే ఒక్క హృదయం ప్రభుకి ఇవ్వటమే. ఎలా హృదయం ప్రభుకి ఇస్తాం? గుండె అంటే మనకు కనబడిద్ది, హృదయం కనబడదు. అందరూ గుండె హృదయం అనుకుంటారు. గుండె వేరు, హృదయం వేరు. హృదయం ఎలాంటిదంటే అంతరంగంలో ఉండేది, అది బయటికి కనపడేది కాదు. మనిషిని 2 ముక్కలుగా చేసినా అది కనపడదు. హృదయం అనేది అంతరంగంలో ఉండేది, కనబడేది కాదు. అయితే చేయాల్సింది ఏంటంటే కనబడే గుండె కాదు, లోపటుండ హృదయాన్ని తెరిచి, యేసు ప్రభువా నేను పాపిని, నేను ఆత్మీయుడు కావాలి, నేను దేవుని ఆరాధించడం ఎలాగో నేర్చుకోవాలి, నాకు తెలియదు వీటన్నిటి విషయాలు. ఒక ఆత్మీయుడు ఎలా ఉంటాడో దేవుని ఆరాధించడం ఎలాగో నాకు తెలీదు. అట్టి అనుభవంలోకి నన్ను నడిపించు. నీలో మచ్చలేదు, నేను కూడా ఈ లోకంలో మచ్చలేని వాడిగా. ఎందుకంటే నాలో ఇప్పటికి ఎన్నో మచ్చలు ఉన్నాయి. ఎన్నెన్నో మచ్చలతో నేను జీవిస్తూ వస్తున్నా, ఎన్నో పాపాలతో జీవిస్తూ వస్తున్నా. మచ్చలేని వాడిగా చేయి, లోపము లేని వాడిగా చేయి. ఇంకెలా చేయాలా? పాపాన్ని రుచి చూస్తూ వచ్చి ఇప్పుడు వరకు ఇక నుండి ఆ పాపాన్ని రుచి చూడకోకుండా కాపాడు పరువుని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అట్టి అనుభవంలోకి మనం ప్రవేశిస్తాం, దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఒక స్త్రీ ఉంది, వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. ప్రభువారిని అడిగారు, యేసయ్యా ఏమో పాపం చేసి వ్యభిచారం చేసి పట్టుబడింది, ఏం చేయమంటావు? ధర్మశాస్త్రం ప్రకారం అయితే రాళ్లతో కొట్టమని ఉంది, నువ్వేం చేయమంటావు అంటే ప్రభు అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయమన్నాడు. అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ దూరంగా వెళ్ళిపోయారు. అందరూ పాపం చేసిన వాళ్ళు అందరూ దూరంగా వెళ్ళిపోయారు. ఒక సమయం వచ్చింది, యేసు ప్రభు అన్నాడు, అమ్మ వాళ్ళు ఎక్కడుండారు? నిన్ను కొట్టడానికి రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారు, నువ్వు పాపం చేసావని. నీ మీద రాళ్ళు వేసి కొట్టడానికి వచ్చారు, నువ్వు వ్యభిచారం చేసావని. వాళ్ళని నేను అడిగా, మీరు పాపం చేయకపోతే మొట్టమొదటి ఆమె మీద రాయమన్నా. మీరు పాపం చేశారు, ఆమె పాపం చేసింది. మీరేదో నీతిమంతుల్లాగా ఉండట్టు ఎందుకు రాళ్ళు తీసుకొచ్చారు? మీరేదో పరిశుద్ధుల్లాగా ఉండట్టు ఎందుకు రాళ్ళు తీసుకొచ్చారు? మీరెందుకో నీతి కలిగిన యథార్థవంతుల్లాగా ఉండి రాళ్ళు తీసుకొచ్చారే? మీలో యథార్థత నీతి ఉంటే ఆమెను కొట్టండి రాళ్లతో, మీరు పాపం చేయకపోతే అన్నాడు. పాపం చేశారు అందరూ. ఒకవేళ ఎవడన్నా ముందరకు వచ్చినా వాడి జీవిత చరిత్ర రాస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు ఆమెతో, అమ్మా వాళ్ళు ఎక్కడుండారు? అక్కడ ఉండారు. ప్రభా అక్కడ ఉండారు. చూడు, వాళ్ళు నీ మీద రాయలేదు కదా, నేనును నిన్ను కొట్టను, నేను కూడా నిన్నేం చేయను. ఇక నుండి పాపం చేయకోకుండా మంచిగా జీవించమ్మా అన్నాడు. ఏమన్నాడు? ఇక నుండి పాపం చేయకోకుండా మంచిగా జీవించు. ఎంత ప్రేమ! ఎందుకు చెబుతున్నానంటే ఆమె ఆ రోజుల్లో పాపాన్ని రుచి చూచింది. వ్యభిచారం చేసిన స్త్రీ అంటే పాపంలో కూరుకుపోయింది. పాపాన్ని రుచి చూసినటువంటి సహోదరి ప్రభు తన పాపాలు క్షమించినప్పుడు మరలా పాపాన్ని రుచి చూడలా. ఒకప్పుడు పాపంలో కూరుకుపోయి రుచి కాదు, దాన్ని అనుభవిస్తూ జీవించింది. ప్రభు దగ్గరికి రావడంతోనే ప్రభు క్షమించిన తర్వాత ఇక ఒకప్పుడు రుచి చూసింది. ఇప్పుడు పీస్ మిఠాయి తినేవాళ్ళు ఉంటారు మన పిల్లలు. గల్లీకి వస్తాడు, వాడికి ఒక పీస్ మిఠాయి తింటాడు, రేపు కూడా వస్తాడు, తినకుండా ఉంటాడా? మళ్ళీ అదే పీస్ మిఠాయి అడుగుతాడు. అంటే అలవాటు పడ్డాడు కాబట్టి దాన్ని తింటానే ఉంటాడు. కానీ ఏమి చరిత్ర డిఫరెంట్గా ఉంది. అందుకే బైబిల్లో రాబడింది ఏమని? పాపం చేసింది, రుచి చూసింది, అలవాటు పడిపోయింది. ప్రభు వచ్చాడు, క్షమించాడు. అలవాటు పడిపోయిన పాపం జీవితాన్ని ప్రభు క్షమించిన తర్వాత ప్రభు అన్నాడు, ఇక దాంట్లో నువ్వు ఉండొద్దమ్మా, ఆ జీవితం నీకు వద్దన్నాడు. సరే ప్రభు అంది. ఇక అలవాటు పడిపోయి రుచి చూసిన పాపం జీవితాన్ని చచ్చిపోయేంతవరకు ఆమె జీవించాల. ఒకసారి జీవించింది, ప్రభు క్షమించాడు, ఇక పాపం చేయొద్దన్నాడు. చనిపోయేంతవరకు కూడా ఒకప్పుడు రుచి చూసిన పాపం మీద మనసు లాగిద్ది. ఒకసారి చూసొచ్చే కదా, ఒకసారి పాపం చేసొచ్చే, వ్యభిచారం చేసొచ్చే కదా, మళ్ళీ ఒకసారి వెళ్తే బాగుంటుందేమో, కష్టాలు వస్తే, బాధలు వస్తే మరలా ఆలోచన వచ్చింది. ఆలోచన కూడా లేకుండా ప్రభు మీదే ఆధారపడి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
రుచి చూచిన జీవితాన్ని మార్చుకుంది పాపపు. కానీ ప్రభువారు మంచి మార్గంలో ఆమె క్షమాపణ ఇచ్చాడు. జీవితం మార్చబడింది, దేవుని రాజ్యంలో ఆమె ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే ప్రతి మనిషి పాపాన్ని రుచి చూచిన వారే. దాన్ని ప్రభు రుచి చూడలేదు కాబట్టి ఆ పాపాన్ని రుచి చూడని అనుభవంలోకి ప్రభు మనల్ని తీసుకొస్తున్నాడు. అటు అనుభవంలోకి మనం వచ్చి పాపం నుండి రుచి చూసిన ఆమె, పాపానికి అలవాటు పడిన ఆమె జీవితాన్ని ప్రభు మార్చాడు. మార్చినప్పుడు ఏమైంది? ఒక మంచి జీవితాన్ని ఆమె జీవిస్తుంది. అట్టి మంచి జీవితాన్ని మనం కూడా జీవించినట్లు, అట్టి మంచి మార్గంలో మనం కూడా వెళ్ళినట్లు, అట్టి మంచి అనుభవంలో మనం ఉండినట్లు, ఆమె జీవితం పాపంలో రుచి చూసిన ప్రభు క్షమించినప్పుడు మరలా పాపాన్ని రుచి చూడాల. ఆశ కలిగి ఒకప్పుడు పాపాన్ని రుచి చూసి పాపంలో జీవించిన ఆమె మరలా తిరిగి దాని వైపు వెళ్ళాలా. ఎందుకంటే ప్రభు క్షమించాడు కాబట్టి. ఈరోజు యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టిందే శరీరధారికి ఎందుకు వచ్చాడంటే పాపంలో జీవిస్తున్న మానవుడి యొక్క జీవితం ముగింపునిచ్చి పాపపు జీవితాన్ని క్షమించి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ స్త్రీ బలహీనతను ప్రభు క్షమించి ఎలాగైతే ఒక మంచి మార్గంలో పెట్టాడు, అట్టి అనుభవం మనలో బలహీనతలు ఉంటే, పాపం ఉంటే ఆ పాపాలను క్షమించి ఒక మంచి మార్గంలో పెట్టి దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరిచి లోపము మచ్చ డాగులు లేని పరిపూర్ణమైన సత్యవంతుడుగా సిద్ధపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా అందుకే వచ్చాడు. మనం ఏం చేయాలా? యేసు ప్రభు, నేను పాపిని క్షమించండి, బలహీనతలు ఉండే, లోపాలు ఉన్నాయి, స్త్రీలాగా నాలో పొరపాట్లు ఉన్నాయి, క్షమించి నన్ను కూడా సత్యవంతుడిగా, నన్ను కూడా లోపం లేనివాడుగా, నాలో కూడా బలహీనత లేని పరిపూర్ణుడిగా నన్ను కూడా చేయి. తండ్రిని ఆరాధించి, తండ్రిని స్తుతించి, తండ్రిని మహిమపరిచే బిడ్డగా నన్ను చేయి ప్రభువా అని ప్రభుని అడిగితే ప్రభు చేస్తాడు. అట్టి రీతిలో జీవితం మార్చబడి ప్రభుని స్తుతించే బిడ్డగా, గణపరిచే బిడ్డగా మనం చేయాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. అది ఎక్కడ ఉందంటే హైదర్ సైడ్ బిల్డింగు, నర్సాపూరు, భార్గవి నర్సింగ్ హోమ్ పైన ఉంది. అక్కడికి వెళ్తే దాని గురించి, ఆరాధన గురించి, దేవుని మహిమపరిచే గురించి, లోపము లేని జీవితం గురించి, పరిపూర్ణమైన సత్యము గురించి, యథార్థమైన జీవితం గురించి తెలియపరచబడింది. అది తెలుసుకున్న దినమున మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. కాబట్టి అట్టి అనుభవంలోకి మనం వచ్చినట్లు, దేవుడు మన జీవితాలు మారి దేవుడు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, మా నమ్మకమైన దేవ, మమ్మల్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. నీ దాసుని ద్వారా ఇచ్చిన వాక్యం కలిగిపోయిన మీరు దేవుడు మీరు మరొక లేనివాడు ఓడగా జీవించారు. మరి మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా, ఏ మొత్తం మనకు రాగులేని వారముగా ఉండాలని ఉద్దేశంతో వాక్యం అందించారు. కనుక భూమి మీద మేము ఎలాంటి మచ్చ మనకు రాగులేని వారముగా ఉంటుంది. మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని రాకుడి వరకు సిద్ధపరచండి. వచ్చిన వీళ్ళందరినీ ఆశ్రయించండి. రాని వారి మనకు సహాయం చేయమని విశ్వాసంతో సైతాన్ని మేము పాతాళంలో బంధిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమలు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేను గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉన్నాయేగని, ఏ జనముకి లాగునా చేసి ఉన్నాయేగని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
ఒక నిమిషం రండి. ఎవరన్నా దావీద్ భాయ్ కానీ శేఖర్ అన్న కానీ వచ్చిన వాళ్ళకి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి రండి. దేవుని నామం బట్టి అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. భోజనాలు ఉన్నాయి, ఎవరు ఖాళీగా తినాలి. వచ్చినందుకు అందరూ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.